ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే గోదావరి జిల్లాలోనే కోలాహలం అంతా ఇంత కాదు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ బాలకృష్ణ, ఎన్టీఆర్ లాంటి సినిమాలు వచ్చినాయి అంటే ఇంకా ఫ్యాన్స్ చేసే అడావుడే అంతా ఇంత కాదు. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా కూడా మొత్తం అన్ని థియేటర్లోనూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా చాలా కోలాహలంగా కూడా స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు మూవీ ఏ విధంగా ఉంది అన్న దానిపై కూడా మూవీ ఎలా ఉంది హరిహర వీరమల్లు సినిమా? బాగుందండి. బాగుంది. ఏ విధంగా ఉందండి? బాగుందండి, చాలా బాగుంది. ఏంటి అసలు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే రిలీజియన్ ప్రకారంగా తీశారు, చాలా బాగుంది సినిమా. బీజిఎం కానీ ఏదైనా చాలా బాగుంది. ఇచ్చి పడేసాడు. ఏ విధంగా ఉంది సినిమా? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ కష్టం అంతా కూడా దీంట్లో చూపించాడు. చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి సినిమాని పవన్ కళ్యాణ్ నుంచి మరిన్ని కోరుకుంటున్నాము. చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కీరవాణి అనేది చాలా అద్భుతంగా చేశాడు. సినిమా థియేటర్లో ఉన్నంతసేపు కూడా మ్యూజిక్తో అలరించేశారు మమ్మల్ని. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేదు. ప్రతి సెకండ్ మ్యూజిక్తో చాలా బాగుంది. ఎలాంటి సన్నివేశాలు మిమ్మల్ని ఆకట్టుకున్నాయి? సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి. చాలా బాగా తీశారు. అయితే చాలామంది మన తెలుగు సినిమాల ప్రకారం లాస్ట్కి వచ్చేపాటికి హీరో కొట్టేయాలి అనే ఫీలింగ్తోనే ఉంటారు. ఔరంగజేబు లాంటి వ్యక్తిని పేరు వాడినప్పుడు ప్రకృతి సిద్ధంగానికి ఎవడైనా బలవలసిందే. అలా పెట్టడమే కరెక్టు. కానీ మన తెలుగు సినిమాలకు ఎలా అలవాటు అయిపోయారంటే హీరో లాస్ట్కి కొట్టేయాలి అంతే. ఇప్పుడు ఔరంగజేబు అనే వ్యక్తిని ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు కూడా యుద్ధం చేసి కొన్ని ఇబ్బందులు పడ్డారు. అలాంటి వ్యక్తిని ఒక వీరమల్లు అనే వ్యక్తి కొట్టేసాడు, చంపేసాడు అంటే కరెక్ట్ కాదు. కానీ మన తెలుగు సినిమాలు ఎలా అలవాటు అయిపోయారంటే హీరో అంటే ఇలా కొట్టేయాలి అంతే. అదే ప్లేస్లో ఔరంగజేబు పేరు వాడకుండా ఇంకొక వీళ్ళని పేరు వాడితే ఏదైనా చేయొచ్చు. కానీ చాలా బాగా తీసాడండి ఈ సినిమా. ఎలాంటి సన్నివేశాలు మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్నా ఉన్నాయి ప్రేక్షకులు? ప్రతి సన్నివేశం అండి. ఇప్పుడు నేను బలవంతుడిని ఎవడైనా యుద్ధం చేయొచ్చు, కానీ మేధావితో ఎవడో యుద్ధం చేయలేడు. అంటే బుద్ధి బలం దాన్ని బాగా చూపించగలిగాడు. చాలా బాగుంది. ప్రతి విషయం కూడా చాలా బాగుంది. ఏది కూడా ఇది లేదు అది ఉందని కాదు. ప్రతి సన్నివేశం ఏంటంటే మతాలకు సంబంధం లేకుండా అందరి మీద ప్రేమ, అందరినీ ప్రేమించాలి అంటే అందులో చూపించాడు కదా. వర్షం ఎవరికి ఏ మతానికి కదా అంటే హిందూ మతం ప్రకారం వాళ్ళు యాగం చేస్తారు. అదే సేమ్ టైంలో ముస్లిమ్స్ అక్కడ బాధపడతారు. వాళ్ళకు కూడా వర్షం పడుతుంది. అంటే ఇక్కడ మతానికి సంబంధం లేదు, దైవం అందరికీ ఒకటే అనేది చాలా బాగా చూపించాడు. నాకైతే బాగా నచ్చింది. బాగుందండి సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. సూపర్ ఉంది. ఉంది. ఫైట్స్ పరంగా కానీ వాయిస్ పరంగా కానీ చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం తొందరగా. అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా 6కి వచ్చాను సినిమా చూడటానికి. బాగుంది. మూవీ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎలాంటి అంశాలు నచ్చాయి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా అది బాగుంది. సినిమా మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది. సూపర్ ఉందన్న సినిమా. పార్ట్ ఎట్టిసారు. పార్టీ అట్టుకున్న మామూలుగా సినిమా మొత్తం తీసుకుంటే బాగుండేది. అదిరిపోయిందన్న. సూపర్ బ్లాక్ బస్టర్ అసలు అంతే. ఫైనల్ ఫైట్ బాగుంది. ప్రో సినిమా అయితే సూపర్గా ఉంది. ఏఫెక్ట్ అక్కడక్కడ తేడాగా ఉంది కానీ సినిమా అయితే సూపర్. కీరవాణి దొల్లగొట్టాడు. మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. అంటే కొంచెం అక్కడక్కడ బీజిఎం కూడా బాగుంది కానీ లాస్ట్లో కొంచెం తగ్గినట్టుంది. మిగతా సూపర్ హైలైట్. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉందన్న. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. ఆడి సినిమా బాగాలేదంటే ఆడి పెద్ద పేటిఎం గాడు, కన్ఫర్మ్ పేటిఎం వాడు. సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. వెళ్ళి కొట్టడం అలా కాకుండా ప్రకృతి పరంగా వాళ్ళు ఎదుర్కోవడం అనేది బాగానే ఉంది. సో ఓకే, సినిమా అయితే బాగుంది. ప్రతి అంశం కూడా చాలా వినోదాత్మకంగా ఉంది. అంతేకాకుండా అన్ని తరాల వారికి కూడా నచ్చే సినిమా ఈ యొక్క హరిహర వీరమల్లు సినిమా అని కూడా చెప్తాం జరుగుతుంది. మరోపక్క డిప్యూటీ సీఎంగా కూడా తన బాధ్యతలు కర్తవ్యం కూడా నిర్వర్తిస్తూ మరోపక్క ఈ యొక్క ప్రజలకు ఒక మంచి ఉద్దేశాన్ని ఇచ్చే సినిమా, ఓరియంటెడ్ సినిమా తీయడం కూడా చాలా ఆనందంగా ఉంది. తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా తీయడంపై, ఈ సినిమా తీయడంపై కూడా, ఈ సినిమాలో నటించడం కూడా తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర బద్దలు కొట్టే అవకాశం ఉందని చెప్పేసి జిల్లాలోనే అభిమానులు అయితే కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ గౌస్తా రవీంద్రనాథ్, టీవీ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.